న్యూస్. రాష్ట్రంలో చేనేత సహకార రంగ వ్యవస్థను రక్షించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గణపతి చేనేత సహకార సంఘం కార్మికులు గత 13 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలను సంబంధించి కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు మొండి చేయి చూపిస్తుందని, బడ్జెట్ లో ₹1 కూడా కేటాయించకుండా చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు చెల్లించవలసిన ట్రిప్ టు ఫండ్, యార్న్ సబ్సిడీ, పావలా వడ్డీ, 30% రిబేటు, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు తాలూకా 2016 సంవత్సరం నుంచి 2020 మార్చి 31 వరకు రావాల్సిన బకాయిలు సుమారుగా ₹203 కోట్ల ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఒక అంగర గణపతి చేనేత సహకార సంఘానికి రావాల్సిన సుమారు 4 కోట్లు తక్షణమే విడుదల చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. లేనిచో చేనేత కార్మికులు ఆకలి చావులకు, ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ట శివదుర్గారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి వాస గంగాధరరావు, గోరు రాజు, పశ్చిమ గోదావరి జిల్లా చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద జోగేశ్వరరావు, అధ్యక్షులు చల్ల వీరభద్రుడు, బల్లా చిన్న వీరభద్రరావు, వాస రామలింగం, జంజం శివ భావనారాయణ పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాము. మన అంగర గ్రామంలోని గణపతి చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో పనిచేస్తున్న చేనేత కార్మికులు గత 13 రోజుల నుండి ఇక్కడ నిరాహార దీక్షలు జరుపుతూ ఉన్నారు. నిరాహార దీక్షలు జరపడం అంటే ఎంత బాధ ఉండి, ఎంత ఆవేదన ఉండి, ఈ సహకార సంఘానికి రావాల్సిన సుమారుగా చేయలేదు. విడుదల చేయకపోగా నిరాహార దీక్షలు చేస్తూ కనీసం స్పందన కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేనేతను అక్కర్లేదని, చేనేతకి ఇవ్వాల్సిన ₹203 కోట్ల వెంటనే రిలీజ్ చేయాలని, అదేవిధంగా సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి చేనేత రామారావు గారు జనతా వస్త్ర పథకం పెట్టి సగం ధరకి బట్టలు అందించి చేనేత కార్మికులకు పని చూపించారు. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జనతా వస్త్రాల స్కీమ్ ప్రవేశపెట్టాలని, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళకి చేనేత పారిశ్రామిక సహకార సంఘాలకు ముడి సరుకులు ముందుగానే ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ బట్టలు నేయించి వాళ్ళకి పని కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు చేనేత సహకార సంఘాలు ఏ పని చేయాలన్నా కానీ కమిషనర్ గారిని కలవాలి. కమిషనర్ గారు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో లంచం లేకుండా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అనేక లంచాలకి ఆమె రాణిగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఈ రెండింటిని అరికట్టాలంటే ప్రభుత్వం వెంటనే దీని మీద ఎంక్వైరీ జరపాలని, పౌరులను అరికట్టాలని, చేనేత పారిశ్రామిక సంఘాలను అభివృద్ధి చేయాలని, ఆ విధంగా సహకార సంఘాలకు చెల్లించినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేసి సహకార సంఘాలను పనిలో పెట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. గత 13 రోజుల నుంచి అంగర గ్రామంలో చేనేత సహకార సంఘంలో పనులు లేక అనేక ఇబ్బందులు పడుతూ నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. 13 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సమస్యల మీద గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఉలుకు పలుకు లేకుండా ఉంది. ఈ సమస్య అంగర గ్రామానికి ఒక్కదానికి సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పరిశ్రమకు సంబంధించిన సమస్య. సహకార వ్యవస్థ గత కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ₹1 కూడా బడ్జెట్లో కేటాయించకుండా చేనేత పరిశ్రమని నిర్వీర్యం చేస్తూ కేవలం 5 కోట్లు పాత బకాయి కింద ట్రిప్ టు ఫండ్ స్కీమ్కి డబ్బులు కేటాయించి అవి కూడా ఈ 18 నెలలుగా రిలీజ్ చేయకుండా చేనేత పరిశ్రమని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. నిజంగా మాట్లాడాలంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ₹1 కూడా చేనేతకు బడ్జెట్ లేకుండా ఉన్న బడ్జెట్ ఏమైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెటే. కూటమి ప్రభుత్వం రాగానే ₹172 కోట్ల చేనేత కేటాయించి దాంట్లో యూనిటీ మాల్స్కి విశాఖపట్నంలో 80 కోట్లు, నెల్లూరులో
7 కోట్లు, ఎన్సిడిసికి 30 కోట్లు, ఇట్లా విడివిడిగా కేటాయించేసేసి కేవలం చేనేతకి 5 కోట్లు త్రిప్ట్ ఫండ్ కింద కేటాయించడం చాలా దారుణమైన విషయం. అట్లాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 169 కోట్లకు తగ్గించి దాన్ని 3 కోట్ల రూపాయలు తగ్గించి మళ్ళీ 5 కోట్లని బడ్జెట్లో చూపించడం చాలా దారుణమైన పరిస్థితి. మేము గవర్నమెంట్ని చేతులు దాసి అయ్యా దేహి అని అడుకోవట్లేదు. మాకు మీరిచ్చిన సంక్షేమ పథకాలు 2016-17 నుంచి ఆ పథకాల తాలూకా రావాల్సిన పాత బకాయిలు మాత్రమే అడుగుతున్నాము. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2025 మార్చి 31 తారీఖు నాటికి సుమారుగా మాకు తెలిసి 203 కోట్ల రూపాయలు రావాలి. రాష్ట్ర బడ్జెట్ 3.22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో వ్యవసాయం తర్వాత అత్యధిక చేతి వృత్తిలో అత్యధిక మంది పనిచేస్తున్న చేనేతకు ప్రభుత్వం మొండి చేసి చూపించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చేనేత పరిశ్రమను ఆదుకోవాలి. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చేనేత పరిశ్రమకి ప్రభుత్వ అండదండ లేకుండా చేనేత మనుగడ సాగిన పరిస్థితి లేదు. ఇవాళ మీరు కూటమి ప్రభుత్వం వచ్చి ఇస్తున్న నేతన నేస్తము ఆపేశారు. ఆర్థికంగా ఎంతో కొంత వెసులుబాటుగా ఉంటే అది ఆపేశారు. అట్లాగే ప్రభుత్వ బడ్జెట్లో మాకు కేటాయింపులు లేకుండా చేశారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా మీరు బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు కేటాయించి మాకు రావాల్సిన పాత బకాయిలన్నీ ఇచ్చేసేసి సహకార వ్యవస్థను కాపాడి నేతల నేస్తం కూడా మీరు ఇస్తారన్న 25,000 రూపాయలని చేనేత మగ్గ ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం అంగర గ్రామంతో ఆగదు. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా సహకార నిరాకరణ ఉద్యమంగా తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని కేటాయించవలసింది.